ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ చూసినట్టయితే మనకు విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము. ఇంతవరకు ఇచ్చిన డెఫినేషన్ వచ్చేసి సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిదండి. అది కాకుండా విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత సంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము. ఈ పరిశీలన నుండి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావనలు సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉంటుందని చెప్పింది వచ్చేసి ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. ఈ నిర్వచనం ఇచ్చింది వచ్చేసి ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. ఆ తర్వాత నిర్వచనం చూడండి, జేమ్స్ బి కోనట్ యొక్క నిర్వచనము: ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది తరువాతి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని ఇచ్చారు. ఇక్కడ మనకు భావన పథకాల శ్రేణులను గుర్తుపెట్టుకుంటే జేమ్స్ బి కోనట్ గుర్తుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి మనకి ఇచ్చింది వచ్చేసి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. దీంట్లో విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 2 దృక్కోణాల్లో నిర్వచిస్తారు. ఒకటి స్తబ్ద దృష్టితో, ఇంకొకటి వచ్చేసి మనకు స్తబ్ద దృష్టి, ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి గతిశీల దృష్టి అన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ 2 దృక్కోణాలను బేస్ చేసుకొని అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఒక డెఫినేషన్ అనేది ఇచ్చారనమాట. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా మన గురించి విశ్వాన్ని పెంచుకునే, సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని చెప్పింది వచ్చేసి అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఇచ్చింది డెఫినేషన్. దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారంటే ఈ 2 దృక్కోణాలను బేస్ చేసుకొని ఇచ్చారు. స్తబ్ద దృష్టితో, ఆ తర్వాత గతిశీల దృష్టితో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు డెఫినేషన్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నటువంటి నిర్వచనం దీంట్లో జేమ్స్ బి కోనట్ ఆల్రెడీ చూసాం కదా. తర్వాత చూడండి, హెన్రీ పాయ్కర్ అంటే భవనంలో ఉన్న నిర్మాణంతో జీవశాస్త్రాన్ని పోల్చింది వచ్చేసి హెన్రీ పాయ్కర్. ఎలా పోల్చారంటే పునాది వచ్చేసి సూత్రాలు, సామాన్యీకరణాలు పునాదితో సూచించాడు. నిలువు స్తంభాలను సిద్ధాంతాలు, సమాంతర స్తంభాలు ప్రక్రియలు. విజ్ఞాన శాస్త్ర